అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. మార్చి 8 శనివారం రోజున ధనుసు రాశి వారికి మధ్యాహ్నం 3:57 తర్వాత 4 సంఘటనలు జరుగుతాయి. మార్చి 8వ తారీఖు శనివారం రోజున ఎలాంటి 4 సంఘటనలు జరగబోతున్నాయి, ధనుసు రాశి వారి యొక్క గోచార ఫలితం ఎలా ఉంటుంది, ఇక ఈ రాశి వారి గురించి తెలుసుకుందాం. ధనుసు రాశి అనేది రాశి చక్రంలోనే 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనుసు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి. ఇక ధనుసు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక పరిశీలించినట్లయితే కనుక ధనుసు రాశి వారు చాలా మంచి వ్యక్తులు, ఎక్కువగా పొలిటీషియన్ లక్షణాలను కలిగి ఉంటారు. అలానే ఆరోగ్యానికి, క్రమశిక్షణకి, సమయ పాలనకి తగినటువంటి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి ఇలా మంచి లక్షణాలు అనేటివి అధికంగా ఉంటాయి. ఇక ఈ రాశి వారికి గుణం అంటే చాలా మంచి లక్షణాలు ఉంటాయి ధనుసు రాశిలో జన్మించిన వ్యక్తులకి. ఇక ధనుసు రాశి వారు ఖచ్చితంగా శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని పొందుతారు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి కొన్ని శుభవార్తలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. గృహిణీలకి, కొంతమందికి ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళకి కొంతమందికి శుభం, మరి కొంతమందికి అశుభం, అంటే మిశ్రమ ఫలితాలు కూడా ఉన్నాయి. ఇక ఈ రాశి వారు ఏదనుకున్నా కానీ ఖచ్చితంగా సాధించి తీరుతారు. అంటే పట్టుదల భావం ధనుసు రాశి వారిలో ఎక్కువగా ఉంటుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారు. పరిచయాలు బలపడతాయి. నూతన ప్రయత్నాలు అనేటివి ఏవైనా సరే విజయవంతమవుతాయి. పనులు ప్రారంభిస్తారు. ప్రతి విషయం స్వయంగా చూసుకోండి. అంటే ప్రతి విషయాన్ని కూడా, ప్రతి నిర్ణయాన్ని కూడా స్వయంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆర్భాటాలకు వ్యయం ఖర్చు చేస్తారు. అంతేకాకుండా పాత్రల్లో మార్పులు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి ఖచ్చితంగా మధ్యాహ్నం తర్వాత, అంటే మధ్యాహ్నం 3:40 తర్వాత ఖచ్చితంగా 4 సంఘటనలు జరుగుతాయి ధనుసు రాశి వారికి. అలానే వీరు 10 మందికి సహాయం చేయాలనేటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. గంభీరత్వమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. న్యాయాన్ని కలిగి ఉంటారు. తీర్పులను అధికంగా చెప్తూ ఉంటారు. న్యాయ తీర్పుని చెప్పడంలో వీరు చాలా ముందుంటారు. ఏదైనా సరే తీర్పుని ఎక్కువగా చెప్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని చేస్తారు. అయితే వీరు నాయకత్వమైనటువంటి లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. పొలిటీషియన్ వంటి నాయకత్వమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు. ధనుసు రాశి వారు ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు కావచ్చు, పురుషులకి కావచ్చు, అంటే ఈ సమయంలో గోచారం అనేది చాలా అనుకూలిస్తూ ఉంది. తద్వారా వీరు జీవితంలో పై స్థాయికి ఎదగగలుగుతారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ధనుసు రాశి వారు వీరి యొక్క వ్యక్తిత్వం అనేది ఎప్పుడు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. వీరికి జీవితంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు అధికంగా ఉంటాయి. కష్టానికి, శ్రమకు తగినటువంటి ప్రతిఫలం అనేది ఉంటుంది. కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీరు జీవితంలో అనుకున్నది సాధించడం కోసం ఎంతో తపన పడుతూ, ఎంతో కష్టపడుతూ ఉంటారు ఈ రాశివారు. కష్టం అనేది ఖచ్చితంగా వీరికి చుట్టూరా ఉంటుంది. అయినప్పటికీ ఆ కష్టాన్ని ఎదిరించి మరి ముందుకు సాగిపోతారు ధనుసు రాశి వారు. ఎంతటి కష్టం ఎదురైనా సరే ఎక్కువ కూడా వీరు ఆగిపోరు. వీరి యొక్క అంటే గోల్స్ కానీ, లేదా వీరి యొక్క లక్ష్యాలు కానీ ఏదైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా సాధించేంత వరకు కూడా ఆపివేయరు వీరి యొక్క ప్రయత్నం. కనుక ఈ రాశి వారు చాలా గొప్ప వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు నిజంగా చాలా అంటే చాలా మంచి వ్యక్తులు. ఎప్పుడైనా సరే ఏదైనా ఆపదలో ఉన్నా సరే ఆదుకునేటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా ఈ సమయంలో ధనుసు రాశి వారు పొరపాటున కూడా ఎవరితో కూడా గొడవలను పడకూడదు. గొడవలు పడటం వలన నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక మీరు పొరపాటున కూడా
ఎవరితో గొడవలు అనేటివి పడకూడదు. అలాగే మీరు మాటను అదుపులో పెట్టుకోవాలి, నోరు జారకూడదు. ఆఫీసులో కొలీగ్స్తో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పై అధికారులతో కూడా జాగ్రత్తగా ఉండాలి. కానీ శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది. మిమ్మల్ని మీ యొక్క పై అధికారులు కూడా ప్రశంసించే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది ధనుసు రాశి వారికి. కానీ శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది. మిమ్మల్ని మీ యొక్క పై అధికారులు కూడా ప్రశంసించే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది ధనుసు రాశి వారికి. దీనితో పాటు ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి వినూత్న ప్రయత్నాలు కలిసి వస్తాయి. హార్డ్ వర్క్ చేయటం అంటే హార్డ్ వర్క్ను ఎంతైతే చేస్తారో అంత మంచి ప్రతిఫలం అనేది ఉంటుంది. అంతేకాకుండా ధనుసు రాశి వారికి ఈ రాశి వారికి 4 సంఘటనలు ఏం జరుగుతాయో తెలుసుకుందాం. ఏదైనా పాత గొడవలు కానీ పాత సమస్యలు కానీ మీకు ఉన్నట్లు అయితే గనక వాటి నుండి ఈ సమయంలో విముక్తిని పొందుతారు. అంతేకాదు మీకు దూర ప్రయాణాలు జరిగే అవకాశం ఉంది. అంటే మీరు ఎప్పటి నుండో ఒక ప్రాంతానికి వెళ్ళాలని లేదా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని విదేశాలలో సెటిల్ అవ్వాలని చెప్పి ఇక ఈ రాశి వారికి రావాల్సినటువంటి ధనం కూడా చేతికి అందుతుంది. దానితో పాటు ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి మొండి బాకీలు వంటివి కూడా వసూలయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అలానే ఈ రాశి వారికి ఖచ్చితంగా గోచారం అనేది అనుకూలిస్తుంది. గోచార ఫలితాలు కూడా అనుకూలంగా ఉంటాయి. ఇక ఈ ధనుసు రాశి వారికి ఖచ్చితంగా మంచి ఫలితాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. అనుకున్నటువంటి పనులు కూడా సకాలంలోనే అంటే అనుకున్న సమయంలోనే పూర్తవుతాయి. ఇక ఈ విధానంగా 4 మంచి సంఘటనలు అయితే ఖచ్చితంగా ధనుసు రాశి వారికి జరుగుతాయి. అయితే మీరు చేయవలసినటువంటి దేవతారాధన వచ్చేసి నవగ్రహాలను పూజించండి. లక్ష్మీ నరసింహస్వామిని, వెంకటేశ్వర స్వామిని పూజించండి. ప్రతి శనివారం కూడా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయండి. తద్వారా మీరు ఇంకా ఏదైతే సాధించాలని చెప్పి అనుకుంటున్నారో, గొప్ప స్థాయిలో ఉండాలని అనుకుంటున్నారో ఖచ్చితంగా ఆ గొప్ప స్థాయిలో ఉంటారు. సాధించాలి అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు కూడా. ఇక ఇలా మీరు శనీశ్వరుని అంటే నవగ్రహాల చుట్టూ పూజించుకోవడం వలన శని దోషాలు కూడా, శని బాధలు సైతం తొలగిపోతాయి. తెలుసుకున్నారు కదా. ఈ సమయంలో ఖచ్చితంగా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అయితే ఉంటుంది. కనుక ఎంత శ్రమిస్తే అంత మంచి ప్రతిఫలం ఉంటుంది. అంకిత భావంతో పనులు పూర్తి చేయండి. అప్పుడు విజయాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. ధనుసు రాశి వారికి అనుకూలంగా ఉంది. గోచారం అనుకూలిస్తుంది. తప్పకుండా మీరు 1కి 2 సార్లు ఆలోచించి ముందడుగు వేయడం మంచిదండి. ఇంకా అదే విధానంగా చూసినట్లయితే మీరు ఏదైనా కార్యాన్ని, ఏదైనా పనిని మొదలు పెట్టాలనుకుంటే మాత్రం దానిలో 1కి 4 సార్లు ఆలోచించి ఏదైనా కానీ ఆచితూచి అడిగేయడం మంచిదండి. ఎవరైనా ఏదైనా చెప్తే వారిని నమ్మేసి అంటే ఎవరైనా చెప్పగానే గుడ్డిగా నమ్మేసి ఒకేసారి అట్లా వెళ్ళడం కన్నా ఏదైనా 1కి 4 సార్లు ఆలోచించి ఆచితూచి అడిగేయడం వంటి అంశం అయితే ఈరోజు మీకు ముఖ్యంగా జాతక ఫలితాల్లో కనిపిస్తుందండి. కాబట్టి జాగ్రత్తగా 1కి 4 సార్లు ఆలోచించుకొని ముందడుగు వేయండి. ఇక మిగిలిన అంశాలు కూడా గమనించినట్లయితే వ్యాపారస్తులకైతే లాభసాటి అవకాశాలు అయితే రాబోతున్నాయండి. ఇక వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు అయితే మీరు ఈరోజు చూడబోతున్నారు. కొంత మేర ఆదాయాలు అయితే మీకు లభించబోతున్నాయని చెప్పుకోవచ్చు.